అందరికీ నమస్కారం. అమరపురంలో రాజకీయ వేడి రగులుకుందా? నాగులుపులపాడు మండలంలో తెలుగుదేశం పార్టీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ మధ్య అగ్గు వేస్తే బొగ్గుమంటుందా? అమరపురం గ్రామంలో వీరయ్య చౌదరి విగ్రహం ఏర్పాటై వివాదాలకు దారితీస్తుందా? అన్న ఎన్టీఆర్ పక్కన వీరయ్య చౌదరి విగ్రహం పెట్టడానికి వీలు లేదు అని నిన్న దేవేంద్రనాథ్ చౌదరి కార్యాలయంలో మరి టీడీపీ నాయకులు అని చెప్పుకొని కూడా కొంతమంది మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న వీరయ్య చౌదరి గారి ఆఫీసులో అమరపురంలో కూడా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అని మరి కొంతమంది కూడా అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులేనా? వైసీపీతో ఇద్దరికి సంబంధాలు లేవా? గతంలో వీరు ఆది నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేశారా? వీరయ్య చౌదరితోటి తమకు వీరయ్య చౌదరి మృతి బాధాకరం అని చెప్తూనే వీరయ్య చౌదరి విగ్రహం అడ్డుకోవటం వెనుకున్నటువంటి రాజకీయ కోణాలేంది? రాజకీయంగా ఇప్పటి వరకు సైలెంట్గా అమనపురం గ్రామంలో రాజకీయాలు నడిచిన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు తెరపైకి ఒకరిపై ఒకరు ఘాటైనటువంటి విమర్శలు చేసుకోవటం, ప్రెస్ మీట్లు పెట్టి మరి లోకల్గా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ల సపోర్టు తమకుందని బాహటంగా చెప్పుకోవటం కూడా మరి అమనపురంతో పాటు ఒంగోలులో కూడా రాజకీయంగా చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. మరి అన్న ఎన్టీఆర్ పక్కన వీరయ్య చౌదరి విగ్రహం పెట్టడానికి వీలు లేదంటూ నిన్న మరి సింగమనేని సురేష్ అదేవిధంగా ఏదరి సీను తదితరులు కూడా మీడియా సమావేశంలో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా అమరపురం గ్రామంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు కూడా వారు పోసుకొచ్చినట్టు వివరించడం జరిగింది. తాము అక్కడ అన్న ఎన్టీఆర్ అభిమానులుగా కూడా అమరపురం గ్రామంలో వైసీపీలో పనిచేసేటువంటి వారు ఉన్నారు, కాంగ్రెస్లో పనిచేసేటువంటి వారు ఉన్నారు, తెలుగుదేశంలో పనిచేసేటువంటి వారు ఉన్నారు, జనసేన పనిచేసేటువంటి వారంతా కూడా అన్న ఎన్టీఆర్ అభిమానులని, ఇది పార్టీలకు అతీతంగా అక్కడ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి కూడా తాము మరి పార్టీలకు అతీతంగా కూడా ఎన్టీఆర్ అభిమానులుగా దాన్ని మరి ఖండిస్తున్నామని వారు చెప్పడం జరిగింది. మరి అమరపురం గ్రామంలో కొన్ని రాజకీయ పరిస్థితులు కొన్ని దందాలు మరి తమపై అక్రమంగా కూడా వేధింపులు చేస్తున్నారని, కేసులు పెడుతున్నారని వారు చెప్పడం జరిగింది. ఒక చౌటపాలెంలో ఒక శుభకార్యానికి వెళ్తే తనపై బైండవర్ చేశారని ఏదర్శీన్ అయితే మీడియా ముందు వాపోయినటువంటి పరిస్థితులు. అంటే ఒక శుభకార్యానికి వెళ్తే మరి బైండవర్ చేయటం ఏందా అనేది కూడా అక్కడికి వచ్చిన మీడియా మిత్రులు కూడా అవాక్కైనటువంటి పరిస్థితి. అంటే మన నాగులుపులపాడు రాజకీయాలంటేనే మరి సంతనూతలపాడు నియోజకవర్గంలో కసుక్కుమనేటువంటి పరిస్థితి. ఎందుకంటే నాగులుపులపాడు రాజకీయాలంతా కూడా కమ్మ సామాజిక వర్గం కనుసైకల్లోనే నడుస్తూ ఉంటాయి. ఇక్కడ అమరపురం గ్రామంలో కూడా మరి చౌదరి వర్సెస్ చౌదరి, అక్కడ రాజకీయంగా కూడా ఒకరి మీద ఒకరు తాము తెలుగుదేశం పార్టీకి పనిచేసామంటే తాము తెలుగుదేశం పార్టీకి పనిచేసాము. గతంలో వారు చెప్పేదే అంశం ఏంటంటే పంచాయతీ అనేది లోకల్ సింబల్ తోటి జరిగేటువంటి ఎలక్షన్స్, పార్టీ సింబల్ తోటి జరిగేటువంటి ఎలక్షన్స్ కాదు. తాము పార్టీ కోసం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసామని, కొంతమంది వలస పక్షులు వచ్చారని, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీల నుంచి వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెత్తనం చేస్తూ తమపై విమర్శలు చేస్తున్నారని రెండు వర్గాలు విమర్శించడం జరిగింది. మరి అటు ముప్పవరపు వీరయ్య చౌదరి వర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వారు పార్టీ కోసం 2024లో కష్టపడి పనిచేశారా? మరి దేవేంద్రనాథ్ చౌదరి ఆఫీసులో మరి ప్రెస్ మీట్ పెట్టినటువంటి సింగమనేని సురేష్ వర్గం అక్కడ లోకల్గా కూడా తెలుగుదేశం పార్టీ గెలుపుకు పనిచేశారా అనేది కూడా రాజకీయంగా చర్చ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అమరపురం గ్రామంలో అక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలనేది వీరయ్య చౌదరి వర్గం బలంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. సో మన జరిగినటువంటి గందరగోళ పరిస్థితులు, పోలీసులు వచ్చి దాన్ని అడ్డుకోవటం, ఇవన్నీ వెరిసి కూడా అమరపురంలో రాబోయే రోజుల్లో రాజకీయాలు మరింత రంజుగా ఉంటాయి. అమరపురం వేదికగా కూడా మరి చౌదరి వర్సెస్ చౌదరి, టీడీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా కూడా రాజకీయాలు మరింతగా ముందుకు సాగుతాయని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, ఎందుకంటే మెయిన్గా మేజర్ పంచాయతీ అమనపురం గ్రామం 7,000 ఓటింగ్ తోటి ఉంటుంది. సో ఆ గ్రామ దిశను కూడా చుట్టుపక్కల మరి ఆ గ్రామంలో రాజకీయాలను బట్టి చుట్టుపక్కల ఒక 7-8 గ్రామ రాజకీయాలు కూడా నడుస్తూ ఉంటాయి. మెయిన్గా అమనపురం గ్రామంతో ఆయా గ్రామాలకు రాకపోగలు కానీ రాజకీయంగా కానీ మరి అమనపురం గ్రామం వేదికగా కూడా రాజకీయాలు శాసిస్తూ ఉంటారు. రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్స్. ఇప్పటికిప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో అమనపురం గ్రామంలో మరి వారు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం పార్టీకి మంచి పద్ధతేనా? లోకల్గా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లు దీని మీద ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం కూడా రాజకీయంగా చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు.
వారు ఒకరి మీద ఒకరు కోర్టుకు వెళ్ళేంత వరకు కూడా లోకల్గా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లు మరి వాళ్ళని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయకపోవటం రాజకీయ రంగు పొలుముకుంటుందని మనం చెప్పుకోవచ్చు. రాజకీయంగా ఎవరైనా కూడా మరి ఇప్పుడున్నటువంటి ఆ పరిస్థితులు మరి చక్కబడి ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకొని రాజకీయంగా ముందుకెళ్తే దాదాపుగా అమ్మనపురం గ్రామంలో కూడా రాజకీయాలు మరింత రంజుగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. చూద్దాం మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో.